ఇదేందో ఇంట్రెస్ట్గా ఇంకేందో చెయ్యాలా, ఇంకేందో మేము ఏదేదో లోకాన్నంతా మార్చేసేయాలా, ఏందేందో ఘనమైన కార్యాలు చేయాలన్న బలవంతంగా దేవుడు వెనక నుంచి తోస్తే ఈ కట్టం నుంచి ముందుకొచ్చిన నేను మీ దగ్గరికి. ఇది ఇష్టపూర్వకంగా రాలే. ఏదో పనులు చేసుకుంటున్నాం, ఏదో బ్రతుకుతున్నాం, తింటున్నాం, అయిపోతుంది, సర్లే బాగుందిలే జీవితం అని అనుకునే స్థితిలో అట్లా నేనున్నా. కానీ దేవుని ప్రణాళికల్ని ఎవరు మార్చలేరండి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాలు మనం ఎవరో మార్చలేము. ఆయన అనుకున్నది ఆయన చేసి తీరుతాడు. నేనే దానికి సాక్ష్యం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నేనే దానికి సాక్ష్యం. బలవంతంగా మీ ముందుకు వచ్చి మాట్లాడతాను. అందుకే మీరు నా గడ్డం ఎట్లుంది, నా ముక్కు ఎట్లుంది, నా తల ఎట్లుంది, ఈయన ఏ షర్ట్ వేసుకున్నాడు, మరి ఇదేంటి ఇట్లా కూర్చున్నాడు, ఇవన్నీ ఆలోచించకుండా దేవుడు ఈ వ్యక్తి ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని మీరు గమనిస్తే